ఓం శాంతి 20/11/2023. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా మీ తనువు మనసు ధనాలను బీమా చేయండి, అనగా ఇన్సూరెన్స్ చేయండి. ఈ సమయంలోనే ఈ బేహద్ ఇన్సూరెన్స్ జరుగుతుంది. ఈ సమయంలోనే ఈ బేహద్ ఇన్సూరెన్స్ జరుగుతుంది. ప్రశ్న: పరస్పరం ఏ స్మృతిని ఇప్పించుకుంటూ ఉన్నతిని పొందాలి? పరస్పరం ఏ స్మృతిని ఇప్పించుకుంటూ ఉన్నతిని పొందాలి? జవాబు: ఇప్పుడు నాటకం పూర్తయింది, తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకోండి. అనేక మార్లు ఈ పాత్రను అభినయించాము. ఇప్పుడు నాటకం పూర్తి అయ్యింది, తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకోండి. అనేక మార్లు ఈ పాత్రను అభినయించాము. 84 జన్మలు పూర్తి చేశాము. ఇప్పుడు శరీర రూపీ వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్తాము అన్న స్మృతిని ఒకరికొకరు ఇప్పించుకోండి. ఇదే ఆత్మిక సమాజ సేవకులైన మీ సేవ. మీరు ఆత్మిక సమాజ సేవకులు. అందరికీ దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలి తండ్రి మరియు ఇంటిని తలంపు చేయండి అన్న సందేశాన్ని ఇస్తూ ఉండండి. తండ్రి మరియు ఇంటిని తలంపు చెయ్యండి అన్న సందేశాన్ని ఇస్తూ ఉండండి. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. ఎక్కడైతే గీతా పాఠశాలలుంటాయో అక్కడ తరచుగా ఈ పాట పాడుతూ ఉంటారు. గీతను వినిపించేవారు మొదట ఈ పాటను పాడతారు, కానీ ఎవరిని పిలుస్తున్నారో వారికి తెలీదు. ఇది ధర్మగ్లాని విషయం. మొదట ప్రార్థన చేస్తారు, తర్వాత రండి, పాపాలు చాలా పెరిగిపోయాయి, వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించండి అని పిలుస్తారు. అప్పుడు వారు అనగా శివబాబా అవును వస్తానని జవాబునిస్తారు. ఎప్పుడైతే భారతవాసులు పాపాత్ములుగా దుఃఖితులుగా అవుతారో, ధర్మగ్లాని జరుగుతుందో, అప్పుడు నేను వస్తాను అని బాబా అంటున్నారు. స్వరూపము మార్చుకోవలసి పడుతుంది. స్వరూపము మార్చుకోవలసి పడుతుంది. తప్పకుండా మనుష్య శరీరంలోనే వస్తారు. రూపాన్ని అయితే ఆత్మలందరూ మార్చుకుంటారు. ఆత్మలైన మీరు నిజానికి నిరాకారులు. మళ్ళీ ఇక్కడకు వచ్చి సాకారులుగా అవుతారు. మనుష్యులుగా పిలువబడతారు. ఇప్పుడు మనుష్యులు పాపాత్ములుగా పతితులుగా అయినందున నేను కూడా నా రూపాన్ని రచించవలసి వచ్చింది అని బాబా అంటున్నారు. ఎలా మీరు నిరాకారుల నుండి సాకారులుగా అయినారో అలాగే నేను కూడా అవ్వాల్సి ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఈ పతిత ప్రపంచంలోకి శ్రీకృష్ణుడు రాజాలడు. అతడు స్వర్గానికి యజమాని. శ్రీకృష్ణుడు గీతను వినిపించాడని అంటారు, కానీ కృష్ణుడైతే పతిత ప్రపంచంలో ఉండేందుకు వీలు లేదు. అతని నామ రూప దేశ కాల కర్తవ్యాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ విషయాలు తండ్రి అర్థం చేస్తున్నారు. కృష్ణునికైతే తన తల్లిదండ్రులున్నారు. అతడు తన తల్లి గర్భం నుండి ఆ రూపాన్ని పొందాడు. బాబా చెప్తున్నారు, నేనైతే గర్భంలోకి వెళ్ళను. నాకు రథం తప్పకుండా కావాలి. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. మొదటి నంబర్ శ్రీకృష్ణుని జన్మ. ఇతని అనేక జన్మల చివరి జన్మ ఈ 84వ జన్మ. కావున నేను ఇతనిలోనే వస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలీదు. నాకు నా జన్మల గురించి తెలీదని శ్రీకృష్ణుడైతే అనడు కదా. నేను ఎవరిలో అయితే ప్రవేశించానో అతనికి తన జన్మల గురించి తెలియదని నాకు తెలుసని భగవంతుడు అంటారు. కృష్ణుడు రాజధానికి అధిపతి. సత్యుగంలో సూర్యవంశ రాజ్యము విష్ణుపురి ఉంటుంది. లక్ష్మీనారాయణులని విష్ణువు అని అంటారు. ఎక్కడ ఉపన్యసించినా ఈ ఒక్క పాట చాలు. ఆ పాట
ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. భారతవాసులు స్వయంగా ఈ పాటను పాడతారు. ధర్మము ప్రాయలోపమైనప్పుడు నేను వచ్చి గీతను వినిపిస్తాను అని బాబా అంటున్నారు. అదే ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేస్తాను. ఆ ధర్మానికి చెందిన వారెవ్వరూ లేరు కనుక వారు ఎవ్వరూ లేనప్పుడు గీతా జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని బాబా అడుగుతున్నారు. సత్య త్రేతాయుగాలలో ఏ శాస్త్రాలు మొదలైనవి ఉండవని తండ్రి అర్థం చేయించారు. ఇవన్నీ భక్తి మార్గంలోని సామాగ్రి. వీటి ద్వారా ఎవ్వరూ నన్ను కలుసుకోలేరు. నేను రావలసి పడుతుంది. నేను వచ్చి అందరికీ గతి ద్వారా సద్గతినిస్తాను. బాబా చెప్తున్నారు, నేను వచ్చి అందరికీ గతి ద్వారా సద్గతినిస్తాను. అందరూ తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. గతిలోకి వెళ్ళి ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి. ముక్తిలోకి వెళ్ళి తర్వాత జీవన్ముక్తిలోకి రావాలి. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభించగలదని తండ్రి చెప్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటున్న ఒక్క క్షణంలో జీవన్ముక్తులు అంటే దుఃఖరహితులని గాయనం చేయబడింది. సన్యాసులైతే జీవన్ముక్తులుగా చెయ్యలేరు. వారు జీవన్ముక్తిని అస్సలు అంగీకరించరు. ఈ సన్యాసుల ధర్మమైతే సత్యుగంలో ఉండనే ఉండదు. సన్యాస ధర్మం తర్వాత వస్తుంది. ఇస్లామీలు, బౌద్ధులు వీరంతా సత్యుగంలోకి రారు. ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, కానీ దేవీ దేవతా ధర్మము లేదు. వారంతా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారు. తమ ధర్మం గురించే వారికి తెలీదు. ఎవరు తమను తాము దేవీ దేవతా ధర్మము వారమని అనుకోవటం లేదు. జై హింద్ అని అంటారు. ఇప్పుడు అసలు విజయం జై లేనే లేదు. భారత విజయం మరియు భారత ఓటమి ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. రాజ్యభాగ్యం లభించినప్పుడు భారతదేశానికి విజయం కలుగుతుంది. అప్పుడే పాత ప్రపంచము వినాశనమవుతుంది. ఓడించేది రావణుడు, విజయం కలగజేసేది రాముడు. జై భారత్ అని అంటారు, జై హింద్ అని అనరు. పదాలను మార్చేశారు. గీతలో మంచి మంచి పదాలున్నాయి. భగవంతుడు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. నాకు ఏ తల్లిదండ్రులు లేరని అంటారు. నా రూపాన్ని నేనే తయారు చేసుకోవలసి పడుతుంది. నేను ఇతనిలో అనగా బ్రహ్మలో ప్రవేశిస్తాను అని వారు అనగా శివబాబా అంటున్నారు. కృష్ణునికి తన తల్లి జన్మనిచ్చింది. తండ్రి చెప్తున్నారు, నేను రచయితను. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గము కొరకు డ్రామానుసారంగా తయారు చేయబడ్డాయి. ఈ గీత, భాగవతం మొదలైనవన్నీ దేవతా ధర్మంపైనే ఆధారపడి తయారు చేయబడినవి. తండ్రి ఏదైతే దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించారో అది ఇప్పుడు గడిచిపోయింది. మళ్ళీ భవిష్యత్తులో ఉంటుంది. ఆది మధ్య అంత్యములను భూత వర్తమాన భవిష్యత్తు కాలాలని అంటారు. ఇక్కడ ఆది మధ్యాంతాల అర్థమే వేరు. ఏదైతే జరిగిపోయిందో అదే మళ్ళీ వర్తమానంగా అవుతుంది. భూతకాలపు ఏ కథలు వింటూ ఉంటామో అవన్నీ మళ్ళీ భవిష్యత్తులో పునరావృతమవుతాయి. ఈ మాటలను మనుష్యులు అర్థం చేసుకోలేరు. గడిచిపోయిన కథలను బాబా వర్తమానంలో వినిపిస్తారు. అవే భవిష్యత్తులో మళ్ళీ పునరావృతమవుతాయి. ఇది అర్థం చేసుకునేందుకు చాలా స్వచ్ఛమైన బుద్ధి ఉండాలి. ఎక్కడికైనా మిమ్మల్ని ఆహ్వానించినట్లయితే పిల్లలు వెళ్ళి భాషణ చెయ్యాలి. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. తమ తండ్రి ఎవరో పిల్లలు తెలుపుతారు. తండ్రి అయితే తప్పకుండా కావాలి. తండ్రి లేరంటే వారసత్వం ఎలా తీసుకుంటారు? పిల్లలైన మీరు చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. కానీ గొప్ప వ్యక్తులకి కూడా గౌరవం ఇవ్వవలసి ఉంటుంది. మీరు అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి.
అందరూ గాడ్ ఫాదర్ని పిలుస్తారు. ఓ గాడ్ ఫాదర్ రండి అని ప్రార్థన చేస్తారు. కానీ వారెవరు? మీరు శివబాబాను, శ్రీకృష్ణుని కూడా మహిమ చెయ్యాలి. భారతదేశమును కూడా మహిమ చెయ్యాలి. భారతదేశం శివాలయము, స్వర్గముగా ఉండేది. 5000 సంవత్సరాల ముందు దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానిని ఎవరు స్థాపన చేశారు? తప్పకుండా శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడే. శ్రేష్టాతి శ్రేష్టమైన నిరాకార పరమపిత పరమాత్మను శివాయ నమః అని అంటారు. కానీ భారతవాసులు శివ జయంతిని ఆచరిస్తారు. కానీ శివుడు ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలీదు. తప్పకుండా స్వర్గానికి ముందు సంగమయుగంలో వచ్చి ఉంటారు. తండ్రి అంటున్నారు, కల్పము కల్పపు సంగమయుగంలో నేనొస్తాను, అంతేకాని ప్రతి యుగంలో రాను. ఒకవేళ ప్రతి యుగంలో అని చెప్పినా 4 అవతారాలు మాత్రమే ఉండాలి. వారైతే ఎన్ని అవతారాలను చూపించారు? శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. వారే స్వర్గ రచయిత. భారతదేశమే స్వర్గముగా ఉండేది, నిర్వికారిగా ఉండేది. మళ్ళీ అక్కడ ఎలా జన్మలు తీసుకుంటారు అన్న ప్రశ్న రాకూడదు. అక్కడ ఏ నియమము పద్ధతులున్నాయో అవే జరుగుతాయి. మీరు వాటి గురించి ఎందుకు చింతిస్తారు అని బాబా అంటున్నారు. మొదట మీరు తండ్రిని తెలుసుకోండి. అక్కడ ఆత్మజ్ఞానం ఉంటుంది. మనం ఆత్మలము. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తాము. అందులో దుఃఖించే మాటే లేదు. అక్కడ ఎప్పుడు అకాల మృత్యువే ఉండదు. సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. రూపాన్ని మార్చుకుని ఎలా వస్తారో తండ్రి అర్థం చేయించారు. కృష్ణుని గురించి అలా అనరు. అతడు గర్భము ద్వారా జన్మ తీసుకుంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరులను సూక్ష్మవతన వాసులు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి. మనం వారి సంతానం. ఆ నిరాకార తండ్రి అవినాశి. ఆత్మలైన మనము కూడా అవినాశియే. కానీ మనం తప్పకుండా పునర్జన్మల్లోకి రావాలి. ఇది తయారైన డ్రామా. మళ్ళీ వచ్చి గీతా జ్ఞానం వినిపించమని అంటారు. అందరూ చక్రములోకి తప్పకుండా వస్తారు. తండ్రి కూడా ఒకప్పుడు వచ్చి వెళ్ళిన వారే. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. మళ్ళీ వచ్చి గీతా జ్ఞానము వినిపిస్తానని అంటున్నారు. పతిత పావన రండి అని పిలుస్తారు. అంటే ఇది తప్పకుండా పతిత ప్రపంచమే కదా. అందరూ పతితులుగానే ఉన్నారు. ఆ పాపాలను పోగొట్టుకునేందుకు గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. స్వర్గంలో ఈ భారతదేశమే ఉండేది. భారతదేశం ఉన్నతమైన అనగా శ్రేష్టమైన అవినాశీ ఖండము. అందరికీ తీర్థస్థానము. మానవులందరూ పతితులుగా ఉన్నారు. అందరికీ జీవన్ముక్తినిచ్చేవారు ఆ తండ్రియే. ఎవరైతే ఇంత గొప్ప సర్వీస్ చేస్తారో వారి మహిమ తప్పకుండా గాయనం చెయ్యాలి కదా. అవినాశీ తండ్రి జన్మస్థానము భారతదేశం. వారే అందరినీ పావనంగా చేస్తారు. వారు తమ జన్మస్థానాన్ని వదిలి ఇంకెక్కడికి వెళ్ళరు. కనుక తండ్రి కూర్చుని తాను ఏ విధంగా రూపాన్ని రచిస్తారో అర్థం చేయిస్తారు. అంతా ధారణపైనే ఆధారపడి ఉంది. ధారణ అనుసారమే పిల్లలైన మీ పదవి ఉంటుంది అని బాబా అంటున్నారు. ధారణ అనుసారమే పిల్లలైన మీ పదవి ఉంటుంది. అందరి మురళి ఒకే విధంగా ఉండజాలదు. వెదురు మురళిని అందరూ వాయిస్తారు. అందరూ ఒకే విధంగా మ్రోగించలేరు. ప్రతి పాత్రధారుల పాత్ర వేరుగా ఉంటుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉంది. నేను కూడా పాత్రధారినే అని పరమాత్మ కూడా చెప్తున్నారు. నేను కూడా పాత్రధారినే అని పరమాత్మ కూడా చెప్తున్నారు. ఎప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. భక్తి మార్గంలో కూడా నేనే ఇస్తాను. ఈశ్వరార్థముగా దాన పుణ్యాలు చేస్తారు. ఆ ఫలితాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తారు.
అందరూ స్వయానికి ఇన్ష్యూర్ చేసుకుంటారు. దీని ఫలితము మరుసటి జన్మలో లభిస్తుందని వారికి తెలుసు. మీరు 21 జన్మలకు బీమా చేసుకుంటారు. అయితే అది హద్దు బీమా, పరోక్షంగా చేసుకునేది. ఇది బేహద్ ఇన్సూరెన్స్, డైరెక్ట్గా చేసుకునేది. మీరు తనువు, మనసు, ధనముల ద్వారా స్వయాన్ని బీమా చేసుకుంటారు. తర్వాత లెక్కలేనంత ధనాన్ని పొందుతారు. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. మీరు నేరుగా బీమా చేస్తున్నారు. మానవులు ఈశ్వరార్థము దానం చేస్తారు. ఈశ్వరుడు ఇస్తారని భావిస్తారు. అయితే ఎలా ఇప్పిస్తారో వారికి తెలీదు. ఏదైతే లభిస్తుందో అదంతా ఈశ్వరుడే ఇచ్చారని మానవులు భావిస్తారు. ఈశ్వరుడే కొడుకునిచ్చారు అని అంటారు. అచ్చా, ఇచ్చిన వారు మళ్ళీ తీసుకుంటారు. అందరూ తప్పకుండా మరణించాలి. జతలో ఏదీ వెళ్ళదు. ఈ శరీరం కూడా సమాప్తమవుతుంది. కావున ఇప్పుడు ఏదైతే బీమా చేసుకుంటారో అది చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఏదైతే బీమా చేసుకుంటారో అది చెయ్యండి అని బాబా అంటున్నారు. అదే మళ్ళీ 21 జన్మలకు బీమాగా అవుతుంది. అలాగని బీమా చేసుకుని సర్వీస్ ఏమీ చేయకుండా తింటూ ఉండమని కూడా కాదు. అలాగని బీమా చేసుకుని సర్వీస్ ఏమీ చేయకుండా తింటూ ఉండమని కూడా కాదు. సర్వీస్ అయితే చెయ్యాలి కదా, మీ ఖర్చు కూడా నడుస్తుంది కదా. బీమా చేసుకుని తింటూ ఉంటే ఏమీ లభించదు. ఎప్పుడైతే సర్వీస్ చేస్తారో అప్పుడు శ్రేష్ఠ పదవిని కూడా పొందుతారు. ఎవరెంత ఎక్కువ సేవ చేస్తారో అంత ఎక్కువ లభిస్తుంది. సర్వీసు కొద్దిగా చేసినట్లయితే కొద్దిగానే లభిస్తుంది. ప్రభుత్వ సమాజ సేవకులు కూడా నెంబర్ వారుగా ఉంటారు. వారిపైన పెద్ద పెద్ద హెడ్స్ ఉంటారు. అనేక ప్రకారాల సమాజ సేవకులున్నారు. అయితే వారిది దేహ సంబంధమైన సేవ, మీది ఆత్మీక సర్వీసు. ప్రతి ఒక్కరిని మీరు యాత్రికులుగా చేస్తారు. ఇది తండ్రి వద్దకు వెళ్ళే ఆత్మిక యాత్ర. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను, గురువులను, గోసాయిలను మొదలైన వారిని కూడా వదిలేసి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెబుతున్నారు. పరమపిత పరమాత్మ నిరాకారులు. సాకార రూపాన్ని ధారణ చేసి అర్థం చేయిస్తున్నారు. నేను లోనుగా తీసుకుంటాను, ప్రకృతిని ఆధారంగా తీసుకుంటానని వారు చెప్తారు. మీరు కూడా నగ్నంగా వచ్చారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. అన్ని ధర్మాల వారికి చెప్తారు. యాదవులు, కౌరవులు సమాప్తమైపోతారు. మిగిలిన పాండవులు మళ్ళీ వచ్చి రాజ్యం చేస్తారు. ఆ గీతా అధ్యయనం మళ్ళీ పునరావృతం అవుతూ ఉంది. పాత ప్రపంచం వినాశనమవుతుంది. ఎందుకంటే 84 జన్మలు తీసుకుంటూ ఇది పాతదిగా అయిపోయింది. 84 జన్మలు పూర్తి అయిపోయాయి. నాటకము పూర్తి అయ్యింది. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని పరస్పరము స్మృతినిప్పించుకుంటూ ఉంటారు. అనేక సార్లు ఈ 84 జన్మల పాత్ర చేశాము. ఈ నాటకం అనాదిగా తయారయింది. ఎవరెవరు ఏ ఏ ధర్మాల వారుగా ఉంటారో వారు వారి వారి సెక్షన్లలోకి వెళ్ళాలి. దేవీ దేవత ధర్మం ఏదైతే అదృశ్యమైపోయిందో దాని కొరకు అంటు కట్టబడుతోంది. ఎవరైతే పుష్పాలుగా ఉంటారో వారు వచ్చేస్తారు. మంచి మంచి పుష్పాలు వచ్చేస్తాయి. మాయా తుఫాను వచ్చినట్లయితే మళ్ళీ పడిపోతారు. మళ్ళీ జ్ఞానం అనే సంజీవని మూలిక లభిస్తూనే లేచి నిలబడతారు. మీరు శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇతనికి అనగా బ్రహ్మకి కూడా గురువులు మొదలైన వారు ఉండేవారని
తండ్రి కూడా చెప్తున్నారు. గురువుల సహితంగా అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్కరే. ఒక్క సెకండులో ముక్తి జీవన్ముక్తి. రాజా రాణులదైతే ప్రవృత్తి మార్గము, నిర్వికారి ప్రవృత్తి మార్గముండేది. ఇప్పుడు సంపూర్ణ వికారిగా ఉంది. అక్కడ రావణ రాజ్యం ఉండదు. రావణ రాజ్యము అర్ధకల్పం నుండి ప్రారంభమవుతుంది. భారతవాసులే రావణుని చేతిలో ఓడిపోతారు. మిగిలిన అన్ని ధర్మాల వారు వారి వారి సమయంలో సతో రజో తమోలోకి వస్తారు. మొట్టమొదట సుఖములో ఉంటారు, తర్వాత దుఃఖంలోకి వస్తారు. ముక్తి తర్వాత జీవన్ముక్తి ఉండనే ఉంటుంది. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా పతనావస్థలో ఉన్నారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా పతనావస్థలో ఉన్నారు. ప్రతి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ మరొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. తండ్రి చెప్తున్నారు, నేను జనన మరణాల్లోకి రాను. నాకు తండ్రి ఎవ్వరూ లేరు. మిగిలిన అందరికీ తండ్రి ఉంటారు. కృష్ణుని జన్మ తల్లి గర్భం నుండే జరుగుతుంది. ఈ బ్రహ్మయే రాజ్యం తీసుకున్నప్పుడు గర్భం నుండి జన్మ తీసుకుంటారు. ఇతడే పాత నుండి కొత్తగా అవుతారు. 84 జన్మలు తీసుకున్న పురాతనమైన వారు. కొంతమందికే అతి కష్టంతో యథార్థంగా బుద్ధిలో కూర్చుంటుంది, నష ఎక్కుతుంది. ఇది సువాసన ఇచ్చే కస్తూరి జ్ఞానము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता और बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక సమాజ సేవకులుగా అయ్యి అందరికీ ఆత్మిక యాత్రను నేర్పించాలి. దేవీ దేవత ధర్మానికి అంటుకట్టాలి. 2, మీ స్వచ్ఛమైన అనగా రిఫైన్ బుద్ధి ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలి. మీ రిఫైన్ బుద్ధి ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలి. మొదట స్వయంలో ధారణ చేసి మళ్ళీ ఇతరులకి వినిపించాలి. మొదట స్వయంలో ధారణ చేసి మళ్ళీ ఇతరులకు వినిపించాలి. వరదానము, వాచాతో పాటు మనస ద్వారా శక్తిశాలి సేవ చేసే సహజ సఫలతామూర్తి భవ. వరదానము, వాచాతో పాటు మనస ద్వారా శక్తిశాలి సేవ చేసే సహజ సఫలతామూర్తి భవ. వివరణ, ఎలాగైతే వాచా సేవలో సదా బిజీగా ఉండే అనుభవీలుగా అయ్యారో అలా ప్రతి సమయం వాచాతో పాటు మనసా సేవ కూడా స్వతహాగా జరుగుతూ ఉండాలి. మనసా సేవ అనగా ప్రతి సమయం ప్రతి ఆత్మ పట్ల స్వతహాగా శుభ భావన మరియు శుభ కామనల శుద్ధ వైబ్రేషన్లు స్వయానికి మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి. మనస్సు ద్వారా ప్రతి సమయం సర్వ ఆత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. మనసా సేవ చేయటం ద్వారా వాచాశక్తి జమ అవుతుంది. అంతేకాక ఈ మనసు యొక్క శక్తిశాలి సేవ సహజంగా సఫలతామూర్తిగా తయారు చేస్తుంది. స్లోగన్, తమ ప్రతి నడవడిక ద్వారా తండ్రి పేరుని ప్రసిద్ధం చేసేవారే సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు. తమ ప్రతి నడవడిక ద్వారా తండ్రి పేరుని ప్రసిద్ధం చేసేవారే సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు. ఓం శాంతి.